హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదైతే బ్లౌజ్ కలెక్షన్ పార్ట్ 3 అన్నమాట. ఇంకా పార్ట్ 1, పార్ట్ 2 ఉన్నాయి. ఆ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, చూసేయండి. బ్లౌజు జర్దోసి వర్క్ అయితే స్ప్రింగ్ వర్క్. ఇది హ్యాండ్ వర్క్ అన్నమాట. హ్యాండ్ వర్క్. ఇది స్లీవ్స్ ఎల్బో లెంత్ ఉన్నాయి. వర్క్ ఇలా ఉంది. ఇది స్ప్రింగ్తో జర్దోసి వర్క్ అంటారు. పింక్ కుందన్స్, జర్దోసి మళ్ళీ కుందన్స్. అయితే ఇదేమంటే వర్క్ అయితే చూసే బాగుంటుంది, కాకపోతే లైఫ్ రాదనమాట. త్వరగా కలర్ షేడ్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. ప్లస్ ఇది వేసుకున్నప్పుడు జడ పట్టుకున్నా దువ్వెనతో తగిలినా మెయింటెనెన్స్ కష్టం. అవును, వర్క్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. చాలా డెలికేట్గా ఉంటుంది. ఇది వేయించడానికి కాస్ట్ కూడా ఎక్కువే. జర్దోసి వర్క్ అవును. ఇది అయితే హ్యాండ్ వర్క్ అండి. నార్మల్గా వర్క్ అయితే థ్రెడ్స్తో వేస్తారు కదా, ఇది స్ప్రింగ్ యూజ్ చేస్తుంటారు, అందుకే చాలా డెలికేట్గా ఉంటుంది. వర్క్ కూడా బాగుంటుంది, లుక్ బాగుంటుంది, కాకపోతే లైఫ్ ఉండదు అనమాట ఈ వర్క్. దీని కాస్ట్ వచ్చేసి 1500 అండి. హ్యాండ్ వర్క్ ఇది. ఇది మా అమ్మ బ్లౌజ్. ఇది శారీలో క్లాత్ కాదు, సపరేట్గా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని వేయించింది అనమాట. ఇదైతే ఇదండి డీటెయిలింగ్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది, లుక్ అయితే బాగుంటుంది, కాకపోతే లైఫ్ రాదన్నమాట. నెక్స్ట్ ఇదైతే శారీలో బ్లౌజ్ కాదు, సపరేట్గా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని దానికి వర్క్ వేయించినది అనమాట. శారీ మ్యాచింగ్ క్లాత్ తీసుకొని, ఇది కూడా హ్యాండ్ వర్కే. యూ షేప్ నెక్, సింపుల్ ఉంటుంది డిజైన్, లుక్ బాగుంటుంది. ఇట్లా వస్తుంది ఫుల్ ప్లెయిన్, నెక్ మాత్రం డిజైన్. స్లీవ్స్ కూడా అంటే ఈ బ్లౌజ్లో చీర మా అమ్మ పెళ్ళప్పుడుది. దాంట్లో బ్లౌజ్ ఇప్పుడు మ్యాచ్ కాదు, పట్టదు. అవును, అది ఓల్డ్ అయిపోయిందని మళ్ళీ దాంట్లో హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని సెపరేట్గా ఇలా వేయించాం. ఇది హ్యాండ్ అనమాట. హ్యాండ్కి అయితే హెవీ లేదు, జస్ట్ ఒక పెద్ద బూటీ ఇచ్చేసి సింపుల్గా బీడ్స్తో ఒక లైన్ మాదిరి ఇచ్చేస్తున్నాడు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది మల్టీపర్పస్ 2-3 శారీస్లోకి వాడుకోవచ్చు. అవును, చాలా బాగుంటుంది వర్క్ అయితే. సింపుల్గా ఉన్నా చూసే చాలా లుక్ ఉంటుంది. మనం ఎప్పుడైనా చీరలోని క్లాత్ బ్లౌజ్ కుట్టించుకునే కంటే సెపరేట్ క్లాత్ తీసుకొని వర్క్ వేపిస్తే ఆ వర్క్ అయితే బాగా హైలైట్ అవుతుంది అనమాట. అంటే చాలా మంది బ్లౌజ్ కూడా లైఫ్ వస్తుంది, చూడటానికి కూడా బాగుంటుంది. చాలామంది శారీస్ పెళ్ళప్పుడు చాలా ఏళ్ళ క్రితం వర్క్ కుట్టించుంటారు. అవి ఇప్పుడు పట్టుకుని ఉంటాయి కదా, అట్లా వాళ్ళంతా ఇలా ఈ మెథడ్ ట్రై చేయొచ్చు. సపరేట్ పట్టు క్లాత్ తీసుకొని దానికి వర్క్ వేయించుకొని యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. ఇదైతే మేము కాంట్రాస్ట్ వేయించాము. పింక్ అనేది కాంట్రాస్ట్, శారీ అనేది ఇది సేమ్ బ్లౌజ్ కలర్ అన్నమాట. బయట కుక్కలు మురుగుతున్నాయి, డిస్టర్బెన్స్గా ఉంది. నెక్స్ట్ అయితే ఇది పింక్ అనమాట. ఇదైతే వర్క్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఫుల్ బ్లౌజ్ ఆల్ ఓవర్ అంతా ఇట్లుంటుంది చూడండి. బ్లౌజ్ అంతా ఫుల్ బ్యాక్ అంతా ఇట్లా బుటీస్ ఇచ్చేసినాడు, కుందన్స్ మళ్ళీ గోల్డ్ షుగర్ బీడ్స్తో. ఇంక నెక్ ఏం వర్క్ లేదు, నెక్ నార్మల్ పైపింగ్ ఇచ్చేసినాము. అంటే ఎల్లో కలర్ పైపింగ్, ఇందులో శారీ ఎల్లో కలర్ అనమాట. సో ఎల్లో కలర్తోనే పైపింగ్ పెట్టేమనినాము. స్లీవ్స్ అయితే ఇది సేమ్ మామిడి పిండి అనమాట. ఇది అంతే, సేమ్ మామిడి పిండికి అదే హైలైట్ చేసేసినాడు. ఇది కూడా చాలా బాగుంది. ఇది చూడడానికి సింపుల్గా ఉంటుంది, వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 1200 అనమాట. ఇది కూడా హ్యాండ్ వర్కే. నెక్స్ట్ వచ్చి ఇది వర్క్ హెవీ వర్కే. ఇది వర్క్, ఇది ఫుల్ అంతా హ్యాండ్ వర్కే.
బ్లౌజ్ వచ్చి చీర దీంట్లోది మరూన్ కలర్, సో ఆల్ ఓవర్ మరూన్తోనే వర్క్ ఉందన్నమాట. ఇదంతా ఫుల్ హెవీ ఉంటుంది బ్లౌజ్. ఇది నెక్ ఫుల్ హ్యాండ్స్ అంతా హెవీ హ్యాండ్స్. నెక్ అయితే సింపుల్ వి షేప్. స్లీవ్స్ ఎల్బో లెంత్. స్లీవ్స్ అయితే ఇలా ఉంటాయి, నెక్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ నెక్. బ్యాక్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇట్లే ఉంటుంది. స్లీవ్ షేప్. దీని కాస్ట్ నాకైతే గుర్తులేదు. దీని కాస్ట్ 5 years అయిపోయింది అది వేయించి, గుర్తులేదు. అరౌండ్ 2000 ఉండొచ్చు అనుకుంటాను, 2000. ఇంకా నెక్స్ట్ ఇది ఇంకో బ్లౌజ్ అన్నమాట. ఇది కూడా హ్యాండ్ వర్కే. చాలా డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి వర్క్. ఇది కూడా హ్యాండ్ వర్కే. అంటే ఇది ఎక్స్పెరిమెంట్ లాగా ట్రై చేసామన్నమాట. అప్పుడు నేను బ్లౌజ్ కుట్టేది నేర్చుకుంటాను అనమాట. అప్పుడు టైలరింగ్ నేర్చుకున్నప్పుడు వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయాలా అంటే ఇంకా మనకు నేర్చుకున్నప్పుడు ఎవరు వర్క్ బ్లౌజ్ ఇవ్వరు కదా నేర్చుకుంటేకి. అందుకని నేనే మా అమ్మది ఒకటి ఓల్డ్ బ్లౌజ్ వర్క్ వేయించి, అంటే సింపుల్ వర్క్ వేయించి కుట్టడానికి ఎట్లా వీలవుతుంది అని దీనికి వర్క్ వేయించి, ఇది నేనే కుట్టిన బ్లౌజ్ అనమాట. చూడండి ఇట్లా సింపుల్ ఉంటుంది. ఈ 500 550 వర్క్. ఇది చాలా సింపుల్ ఉంటుంది వర్క్. వర్క్ బ్లౌజ్ కుట్టేదాన్ని నేర్చుకోవాలని, అంటే నార్మల్ బ్లౌజ్ కుట్టేదానికి వర్క్ బ్లౌజ్ కుట్టేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇట్లా వేసినారు. 550 అనమాట దీని కాస్ట్. ఈ బ్లౌజ్ అయితే నేనే కుట్టినది, ఇంకా మా అమ్మ వేసుకోలేదు. ఇది స్లీవ్. ఇదన్నమాట మా అమ్మ బ్లౌజ్ కలెక్షన్. ఇంకా ఉంటుంది బ్యాక్ హుక్స్. ఇదైతే నాదే అనమాట. బ్లౌజ్ ఫుల్ హెవీ ఉంటుంది. బ్యాక్ బటన్స్ అనమాట. ఇది ప్రిన్సెస్ కట్ లాగా, ప్రిన్సెస్ కట్. ఇది ఫుల్ హెవీ. దీని వెయిట్ 1 kg ఉంటుందేమో దగ్గరగా, అంత వెయిట్ ఉంది. ఫుల్ హెవీ ఉంది. ఇది హ్యాండ్ వర్క్ అనమాట. స్లీవ్ కూడా చూడండి ఎంత బాగుంది. మీకు ఎవరికైనా ఈ వర్క్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మగ్గం వర్క్ సెంటర్ దగ్గరికి ఇస్తే వాళ్ళు వేపిచ్చిస్తారండి. చూడండి ఫుల్ హెవీ ఉంది. ఫుల్ బీడ్స్ అనమాట. స్లీవ్, బ్యాక్ ఓపెన్, బ్యాక్ బటన్స్ అనమాట. ఇది చూడండి ఫుల్ హెవీ. వాళ్ళకి వేయడానికి కూడా 1 week పడుతుంది ఇది పాపము. ఎంత హెవీ ఉంది చూడండి వర్క్. బ్యాక్ నెక్. ఇది ఫుల్ డీప్ ఉంటుంది. బ్యాక్ బటన్స్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 5000 అనమాట. ఈ బ్లౌజ్ కాస్ట్. ఇందులో శారీ అయితే సిల్వర్ కలరు, సో అందుకే దీన్ని మొత్తం సిల్వర్ సెల్ఫ్ పింక్తోనే వర్క్ ఇచ్చేసినాడు. చాలా వెయిట్ ఉంటుంది ఈ బ్లౌజ్. ఇంకా లేవా? సో ఇంకంతేనండి. ఇది ఓల్డ్ బ్లౌజ్, దాని బదులు ఇది ఓల్డ్ బ్లౌజ్ అండి. నేను చెప్పాను కదా ఇందాక, హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది మా అమ్మది ఓల్డ్ బ్లౌజ్, 12 years బ్యాక్ అనమాట ఈ బ్లౌజ్. ఇదైతే ఇప్పుడు మా అమ్మకి పట్టదు. సో ఈ బ్లౌజ్కి బదులుగా మా అమ్మ ఇది కుట్టించింది అనమాట. శారీ కలర్ అయితే ఇదనమాట, మెరూన్ కలరు. కింద ఉంది కదా ఆ మెరూన్ కలరు. ఈ బ్లౌజ్ పట్టదు, దానికోసము దీనికి ఇది కుట్టించింది, సబ్స్టిట్యూట్గా ఇది కుట్టించింది. మీరు కూడా అంతే, ఎవరైనా ఇలా బ్లౌజులు పట్టకపోతే ఇలా స్టిచ్చెస్ విప్పినా కానీ అది ఫిట్టింగ్ ఉండదు అనమాట. ఫిట్టింగ్ ఉండదు, చూడడానికి కూడా బాగుండదు. ఓల్డ్ మోడల్ ఎప్పుడుకున్న ఓల్డ్ మోడలే కదా. సో అందుకని మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగితే సో సపరేట్గా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఇలా వర్క్ వేయించుకొని యూస్ చేసుకోండి. శారీ లుక్కే మారిపోతుంది అనమాట. చాలా కొత్తగా ఉంటుంది, చూడడానికి చాలా
నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదైనా బ్లౌజ్ వల్లనే మనకి చీరకు అందం వస్తుంది. అవును. బ్లౌజే బాలేనప్పుడు ఇలాంటి బ్లౌజ్ వేసుకొని ఎంత మంచి శారీ కట్టుకుంటే మాత్రం ఏం యూజ్ అండి. అది అందుకనే దాని రీప్లేస్మెంట్గా కొంచెం ఖర్చు అవుతుంది, అయినా కూడా పర్లేదు, మనం బాగా కనిపించాలి కూడా అంతే. మా అమ్మ పెళ్లి టైం చీరలోడిది. అది బ్లౌజ్ ఇప్పుడు పట్టదు కదా అని ఇది తీసుకొని సపరేట్ క్లాత్ మేము కుట్టించాము. మీరు ఎవరైనా అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, లుక్కే మారిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. సో ఇదేనండి ఇవాళ వీడియో, మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్డ్ కన్నా అన్సబ్స్క్రైబ్డ్ పీపులే చాలా చూస్తున్నారు. సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు మా లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి. ఓకే, మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది. ఇదే అన్నమాట లాస్ట్ పార్ట్, థర్డ్ పార్ట్ అన్నమాట ఇది బ్లౌజ్ కలెక్షన్. 2 పార్ట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఎవరైనా చూడనట్టయితే దయచేసి చూడండి, నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్.